నేను చేసే ప్రతి జర్నీలో కూడా ఏదో ఒక బంపర్ ఆఫర్ అయితే తగులుతుంది అనమాట మనకి. ఆ బంపర్ ఆఫర్ ఏంటో ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ నైట్ రైడర్. ఈరోజు మనం తిరుపతి నుంచి హైదరాబాద్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. మనం రమణ ట్రావెల్స్లో అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ప్రజెంట్ అయితే నేను రూమ్లోనే ఉన్నాను. రూమ్ నుంచి మనమైతే శ్రీనివాసం దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు వచ్చిన తర్వాత నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా స్టార్ట్ చేద్దామా? మనమైతే బోర్డింగ్ పాయింట్కి వచ్చేసాము. మన బస్సు కూడా ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట. మనమైతే ఇప్పుడు ఈ రమణ ట్రావెల్స్లోనే ట్రావెల్ చేస్తున్నాం. ఇది ఫుల్ ఏసీ బస్సు అనమాట. మొత్తం కింద పైన కూడా స్లీపర్స్ అయితే ఉంటాయి. నేనైతే ఈ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ లాస్ట్ టైం వేరే ట్రావెల్స్లో బుక్ చేసా, చాలా ఇబ్బంది పడ్డా. సో రమణ ట్రావెల్స్లో జర్నీ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. వీడియో అయితే మిస్ అవ్వకండి. ఇప్పుడు నేను మీకు బస్సు ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ వీడియోస్ అయితే చూపిస్తాను. వీడియోస్ అయితే చూడండి. ఇది బస్సు ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఇంటీరియర్ అయితే చూపిస్తాను, పదండి. ఇంటీరియర్ కూడా చూపిస్తాను. నేనేదో మీకు ఇంటీరియర్ చూపిద్దామని నేను అనుకుంటే వీళ్ళు ఇంకా డోర్ కూడా ఓపెన్ చేయలేదు. యాక్చువల్లీ విషయం ఏంటంటే టైం అయితే అవ్వలేదు అనమాట, అందుకని డోర్ అయితే ఓపెన్ చేయలేదు. డోర్ ఓపెన్ చేస్తారేమో మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది బస్సు సైడ్ లుక్ అనమాట. బస్సు అయితే ఇంటీరియర్ చాలా ప్రీమియంగా ఉంది. అండ్ బస్సు అయితే అవుటర్ లుక్ చూడొచ్చు మీరు, రమణ ట్రావెల్స్. ఇప్పుడు నేను ఇందాక మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ద వరస్ట్ ట్రావెల్స్ లో ట్రావెల్ చేశానని. లేడీస్ ఎవరైనా సరే సింగిల్ గా ట్రావెల్ చేయాలనుకుంటే ఈ ట్రావెల్స్ లో మాత్రం అస్సలు ట్రావెల్ చేయకండి. అండ్ ఇప్పుడు మన రమణ ట్రావెల్స్ బ్యాక్ వ్యూ అయితే చూద్దాము. 2+1 బిజినెస్ క్లాస్ ఏసీ స్లీపర్ అని అయితే ఉంది. అండ్ వాళ్ళ ఫోన్ నంబర్స్ అవి అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే తిరుపతిలో శ్రీనివాసం అన్న బోర్డింగ్ పాయింట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. ఇంకా బస్ టైం అయితే అయ్యింది. బస్ డోర్ అయితే ఓపెన్ చేశారు. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంటీరియర్ రివ్యూ కూడా చూద్దాము. ఇంటీరియర్ ఎలా ఉంది అన్నది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియం గా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. వీరాలో ఒకలా ఉంటది, ప్రకాష్ లో అయితే ఒకలా ఉంటది. మీరు చూడొచ్చు బెర్త్ స్పేషియస్ కూడా చాలా బాగుంది. అండ్ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, బెడ్షీట్లు ఇచ్చారు. ఓవరాల్ గా చాలా బాగుంది. మీరు చూడొచ్చు ఏ బెర్త్ కి ఆ బెర్త్ కి నంబర్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట విత్ రమణ ట్రావెల్స్ బోర్డింగ్ తో. నేనైతే బస్ అయితే ఎక్కేసాను అనమాట. నేను మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, వీడియో మిస్ అవ్వకండి. ఇప్పుడు మన బస్ అయితే శ్రీనివాసం తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ యాక్చువల్లీ విండోలోంచి కాసేపు షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదనమాట. అంటే వీడియో అయితే మంచిగా రావట్లేదు, సో అందుకని షూట్ చేయలేదు. అండ్ క్యాబిన్ రైడ్స్ అయితే లాస్ట్ లో అప్లోడ్ చేశాను అనమాట. యాక్చువల్లీ ముందే తిరుపతిలోనే క్యాబిన్ లోకి వెళ్దాం అనుకున్నా కానీ ఎక్కే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేనైతే క్యాబిన్ లోకి వెళ్ళలేదన్నమాట. హైవే మీద అయితే క్యాబిన్ లోనే ఉన్నాను. నేనైతే మీకు ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. బస్ ఎక్కిన తర్వాత ఒక 10 to 15 minutes తర్వాత మనకు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. మనకు ఒక బ్లాంకెట్ కూడా ఇచ్చారనమాట. బస్ అయితే ఫుల్ ఏసీ స్లీపరు. బ్లాంకెట్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది, ఏం స్మెల్ అయితే ఏం రావట్లేదు, బాగుంది. ఇప్పుడు మనం కాసేపు క్యాబిన్ లో అయితే జర్నీ చేద్దాము. క్యాబిన్ వ్యూ అయితే చూడండి. రాజంపేట
హలో బ్రదర్, ఏమైంది? ఎక్కడ ఆపాలంటే ఇష్టమంటే అక్కడే ఆపుతారా? నిలబడితే ఆపుతారు అనుకోండి. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇక్కడ నా సైడ్ బెర్త్ అనమాట. ఇది సైడ్ సింగిల్ బెర్త్ లో ఒక ఆయన అయితే ఎక్కారనమాట. ఇక తెల్లవారులు పాటలు వింటనే ఉన్నాడు. పోనీ ఏమైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటున్నాడు అంటే అది లేదు, బయటకి సౌండ్ పెట్టి వింటా ఉన్నాడు. ఇప్పుడు మీరు బస్ ఇంటీరియర్ అయితే చూస్తున్నారు అనమాట. డ్రైవర్ క్యాబిన్ లో మీరు పైన అయితే దేవుడి ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బండి వచ్చేసి టాటా చాసీస్ అనమాట, టాటా ఇంజిన్. యాక్చువల్లీ నేను ఎక్కే వరకు కూడా తెలియదు ఇది టాటా అని, నేనైతే లేలాండ్ అనే అనుకున్నాను. బస్సు క్యాబిన్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ నేను యాక్చువల్లీ సెకండ్ ట్రిప్లో కాసేపు బయటకు వచ్చి ఉన్నామనుకున్నాను. యాక్చువల్లీ సెకండ్ డ్రైవర్ అన్న కర్నూలు అయితే వచ్చాను. సో కర్నూలులో బయటకు వచ్చి కర్నూలు కాదనుకుంటా కడప నుండి బయటకు వచ్చి ఉన్నామనుకున్నాను. బట్ నేనైతే బాగా నిద్రపోయాను అనమాట. ఎందుకంటే చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు, అసలు మనం ట్రావెల్ చేస్తున్నామని అనిపించట్లేదు. డ్రైవింగ్ అయితే చాలా బాగుంది. అసలు కుదరడం కానీ లేకపోతే హార్న్ బాగా కొట్టడం కానీ అదేం లేదు. చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. ఇద్దరు డ్రైవర్లు కూడా అసలు చాలా బాగా డ్రైవ్ చేశారు. నాకైతే మంచిగా అనిపించింది. అసలు నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నా అన్న ఫీలింగ్ అయితే రాలేదు నాకు. చాలా బాగుంది. వెల్ ట్రైన్డ్ స్టాఫ్ అంటే ఇదేనమాట, చాలా బాగుంది. ఈ ట్రావెల్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఒక చిన్న సజెషన్ అయితే ఉంది. అదేంటి అంటే తిరుపతి నుంచి కర్నూలు వరకు బండి అయితే ఎక్కడ ఆగడానికి లేదనమాట. అసలు వాష్రూమ్ బ్రేక్ అయితే లేదు. అండ్ ఇది ఒక 2 hours అయితే 2.5 hours అయితే జర్నీ అయితే తీసుకుంటుంది తిరుపతి టు కర్నూలు. ఈ మధ్యలో ఇది ఏసీ బస్ అవ్వడం వల్ల చాలా మందికి వాష్రూమ్ అయితే వస్తుంది. సో ఇదొక్కటి రెక్టిఫై చేస్తే అసలు రమణ ట్రావెల్స్ని బీట్ చేసేది అయితే లేదనమాట. చాలా బాగుంది, జర్నీ అయితే ఎక్సలెంట్ అనమాట. సో ఇదొక్కటి చూడండి, కొంచెం తిరుపతి టు కర్నూలు మధ్యలో ఎక్కడన్నా మాకు వాష్రూమ్ బ్రేక్ అనేది అరేంజ్ చేస్తే ఇంకా ప్యాసింజర్స్కి చాలా బాగుంటుంది. ఇదొకటి చిన్న సజెషన్ అనమాట. ఇంకా రిమైనింగ్ అంతా చాలా బాగుంది. ఆల్మోస్ట్ మనం సిటీకి అయితే దగ్గరికి వచ్చేసాము. ప్రజెంట్ శంషాబాద్లో ఉన్నాం. శంషాబాద్ నుంచి ఆరంగర్ నుంచి మెహదీపట్నం నుంచి లకిడిపప్పు నుంచి పండేగుంట, అమీర్పేట, అలా లైన్లోకి అయితే కలిసిపోతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే అవుతుంది. సో వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. వ్యూ అయితే మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలానే సపోర్ట్ చేయండి.
ఫైనల్గా మనం అయితే సిటీకి అయితే ఎంటర్ అయిపోయాము. అసలు ఓవర్ స్పీడ్ లేదు, అండ్ ర్యాష్ డ్రైవింగ్ లేదు, ఓవర్టేక్స్ లేవు. చాలా కూల్గా చాలా బాగా జరిగింది మా జర్నీ అయితే. అండ్ మాకు 7:30 అయితే డ్రాపింగ్ టైం ఇచ్చారు. మేబీ కేపీహెచ్పిలో ఎగ్జాక్ట్గా 7:30కి అయితే డ్రాప్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మెహదీపట్నంలో ఉన్నాము. చూద్దాం బస్సు దిగే టైంకి ఎంత టైం అవుతుందో చూద్దాం. ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది, కేపీహెచ్పి అయితే వచ్చేసింది. ఇంకా మనం దిగాల్సిన టైం అనమాట. చూద్దాం. బస్ అయితే కరెక్ట్ టైంకి వచ్చింది అనమాట. మనల్ని అక్కడ 8:30కి అయితే ఎక్కించుకుంది. మనం ఎగ్జాక్ట్గా కేపీహెచ్పి వచ్చేసరికి 7:30 అయితే అయ్యింది. డిలే అయితే ఓకే రైట్, బాయ్ అన్న. బాయ్. నేను పడుతున్నా ఇక. సెకండ్ డ్రైవర్ అన్న అయితే అడుగుతున్నారు అనమాట, ఏమైంది వస్తా అన్నావు కదా క్యాబిన్లోకి, మళ్ళీ రాలేదని. సారీ అన్న, పడుకున్నాను, అందుకని మీ వీడియో అయితే తీసుకోవడం కుదరలేదు. మనల్ని డ్రాప్ చేసేసి ఇంకా మన బస్ అయితే వెళ్ళిపోయింది అనమాట. జర్నీ అయితే సూపర్ ఉంది.